చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీరు నక్సల్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు కాబట్టి నక్సల్స్ ఇష్యూ అనేది సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా? దట్ ఈస్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి. లా అండ్ ఆర్డర్ అనేది ఆఫ్ షూట్, అది ఆ తర్వాత జరిగింది. బేసికల్గా ఇప్పుడు ఈవెన్ నేను దాని మీద పుస్తకం కూడా రాశాను, నక్సలిజం అండ్ సొసైటీ. ఆ బుక్లో నేను డీటెయిల్డ్గా దీని మీద స్టడీ చేయడం జరిగింది. సో మీరు సోన్భద్రలో కనుక మా యూపీలో కనుక గమనిస్తే వీళ్ళు ఈ ట్రైబల్ కమ్యూనిటీసు లేదా బిలో పవర్టీ లైన్ పీపుల్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఏదో విధంగా వాళ్ళ మీద ఒక అత్యాచారం, దోపిడీ జరుగుతూ ఉంది. దానికి సమాధానం ఏంటి? లేదంటే వాళ్ళు వెపన్ పట్టుకొని చెయ్యాలి. వెపన్స్ అవి ఈ పేద ప్రజలకి లేదా ఈ ట్రైబల్స్కి అంత ఈజీగా దొరకవు. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నక్సలిజం, ఈ నక్సల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాంట్రాక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెపన్స్ రావటం, వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ స్కోర్ సెటిల్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్. ఎంతకాలం పనిచేస్తారంటే ఆ జిల్లాలో మీరు? 1 year ప్లస్ అండి. అంటే 1 yearలో ఏమైనా దానికి తగ్గుముఖం పట్టిందా, ఇంకేం పెరిగిందంట? నా టైంలో మొత్తం పీడబ్ల్యూజీ గ్రూప్ ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్, కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. ఎవరండి అప్పుడు మెయిన్ లీడర్? తెలుగు వాళ్ళు ఉండేవారు అక్కడ? యూపీ అక్కడ యూపీ అండి, ఇక్కడ యూపీ, బీహార్. మొన్న కూడా నేను మొన్న పార్లమెంట్కి నేను వెళ్ళినప్పుడు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఒకటి జరిగింది. దానికి వెళ్ళినప్పుడు నేను మీటింగ్కి వెళ్ళే ముందు వెయిటింగ్ హాల్లో ఆయన పెద్ద ఎవరు కూర్చున్నారు. నాకు ఎక్కడో ఒక స్ట్రైక్ అవుతుంది, ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడో చూసానే సమ్వేర్ అని అనుకున్నాను. ఆయన నా వైపు ఏదో విధంగా చూస్తున్నాను, ఏదో ఉందో అయితే కనెక్షన్ అక్కడ ఉంటుందని నేనే కొద్దిగా ముందుకు వెళ్ళి నేను ఇలాగా ఏడీజీ ట్రాఫిక్ని ఉత్తరప్రదేశ్ సార్, మీ పరిచయం అని అడిగితే ఆయన నా పేరు కామేశ్వర్ బయట అన్నాడు. అప్పుడు నాకు వెంటనే అర్థమైంది, మీరు తెలియకపోవడం అంటే ఆయన యూపీ బీహార్కి నక్సల్ గ్రూప్కి, ఈ పీడబ్ల్యూజీ గ్రూప్కి అప్పుడు కమాండర్ అయ్యాను. సో ఆయన ఏం చేశాడు, తర్వాత సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీ అయిపోయాడు. సో నేను ఎంపీని సార్ అన్నాడు. సో ఆయన ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు, మీరు ఎలాగా కాంబింగ్కి వచ్చేవారు, ఇదంతా ఎలా వచ్చింది అనేసి. సార్ ఆ డిస్ట్రిక్ట్ తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్? ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి నేను ఇంటెలిజెన్స్లోకి వచ్చానండి. ఆ తర్వాత నా పోస్టింగ్ ఇంటెలిజెన్స్లో అయింది. అక్కడ ఎంతకాలం చూసారండి? ఇంటెలిజెన్స్లో ఆల్మోస్ట్ 10 months. 10 months తర్వాత? ఆ తర్వాత లలిత్పూర్ అని ఇంకో జిల్లాకు వెళ్ళాను. అది ఎక్స్ట్రీమ్ డౌన్, అంటే బుందేల్ఖండ్ ఏరియా. అది మధ్యప్రదేశ్కి బార్డర్లో, శివపూరి జిల్లాకి బార్డర్లో. అది బై అండ్ లార్జ్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్, కానీ మైనింగ్ డిస్ట్రిక్ట్ అది. అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుందా? లేదు, మామూలు క్రైమ్. అంటే పెద్ద ఛాలెంజ్ ఏం లేదు అక్కడ, పెద్దగా ఏం లేదు. అచ్చా, బాగా వెనుకబడి ప్రాంతం ఉంటారు కదా? బాగా వెనుకబడిన ప్రాంతం. బుందేల్ఖండ్ పూర్తిగా గరీబీ, అదే మాకు ఛాలెంజ్. అంటే వాళ్ళ గ్రీవెన్సెస్ని ఎలాగ అడ్రస్ చేయాలి, వాళ్ళకి ఎలాగ హెల్ప్ చేయాలి, దీని మీద చాలా వర్క్ చేసి బేసికల్గా ఏంటంటే ఆ ఏరియాలో ఈ అప్పు తీసుకొని అప్పుకి మనం తాకట్టు పెట్టడానికి లేడీస్ని తాకట్టు పెట్టే పరంపర ఒకటి ఉండేది ఇక్కడ బుందేల్ఖండ్. ఈ తాకట్టు పెట్టడం ఇది కొత్తగా ఉంది అనేసి దాని మీద స్టడీ చేసి వీళ్ళని ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే బంగారం బదులు భార్యలు పెడతారా? బంగారం వాళ్ళ దగ్గర ఉంటే కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, భూమి లేదు, బంగారం లేదు. సో పెడతారా? గిరివి పెట్టడానికి భార్యను పెడతారు. ఈ టైపు అదొక కల్చర్ కొంతమందిలో, కొన్ని గ్రూప్స్లో ఉంది అక్కడ. ఆ గ్రూప్స్ వాళ్ళని ఆమెకి ఇష్టం లేకపోయినా వాటి తెలియాల్సింది తప్పదు. మరి ఎలా? చాలా పెద్ద క్రైమ్ కదా సార్ అది? చాలా పెద్ద క్రైమ్. అదే దాన్ని క్రైమ్గా తీసుకొని మేము చాలా వర్క్ చేసి, అంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అన్నట్టుగా వెళ్ళేది, పని చేయడానికే, అంటే సర్వెంట్గా అక్కడ గిరివి పెట్టేవాడు. సో మేము వెళ్ళి ఇంకా దాని మీద చాలా వర్క్ చేసి చాలా కేసులు అవి రిజిస్టర్ చేసి. సార్ డబ్బులు కావాలి, భార్యనే కుదవ పెడతాడు, పెట్టిన తర్వాత వాళ్ళు సెక్సువల్ చేస్తుంటారా, లేదు ఓన్లీ సర్వెంట్ పెట్టి ఉంచుకుంటారా? అంటే అన్నిసార్లు మనం సెక్సువల్గా చేస్తాడని మనం చెప్పలేము. చాలాసార్లు సర్వెంట్ పర్పస్ కూడా, అంటే సర్వెంట్గా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కంటిన్యూగా, ఈవినింగ్స్ రావడం ఏదో సంథింగ్ ఆ టైప్ ఉంటుంది. కానీ బట్ వీ కెనాట్ సే 100% ఆఫ్ సెక్సువల్లీ ఉంటుంది. వాడిని ఎలా సార్ కంట్రోల్ చేస్తారు? అది వాడు ఏమంటాడు, డబ్బులు ఇచ్చి నీ భార్యను తీసుకెళ్ళంటాడు. బేసికల్గా మేము ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టాం.
ఇవి ఈ గ్రూప్స్ని అన్నీ ఐడెంటిఫై చేయటం, తర్వాత వీళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఇస్తే వాళ్ళని వెంటనే పిలవటం, అవతల వ్యక్తిని కూడా పిలవటం, ముందు వీళ్ళని పంపించడం, వీడు డబ్బుల్ని తీర్చే పద్ధతి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాడు, లేదా వీడే వచ్చి మీ దగ్గర పని చేస్తాడు, ఈ టైప్ కొంత పెట్టి చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ ఆ జిల్లాలో కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత నేను, నా తర్వాత వచ్చిన ఎస్పీలు అందరం కలిసి కంటిన్యూస్గా వీ వర్క్డ్ ఆన్ దట్. అచ్చా, నెక్స్ట్ థర్డ్ పోస్ట్ అండి? ఆ తర్వాత పోస్టింగ్ నాది అంబేద్కర్ నగర్ అని ఒకటి ఉందండి. అంబేద్కర్ నగర్ ఇది మనకి అయోధ్యకి పక్కది పార్ట్. అంతకుముందు అయోధ్యలో అది పార్ట్గా ఉంది. ఆ జిల్లాలో ఎస్పీగా చేశాను. అక్కడే ఉందండి. అక్కడ ఓన్లీ ఎలక్షన్ ఒకటి జరిగింది, పెద్ద ఎలక్షన్, ఒకే ఎలక్షన్, బై ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. దానికోసం అప్పుడు పంపించారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నన్ను మెయిన్పూరి అని ఒక జిల్లా ఉంది. సార్, ఎలక్షన్లు అక్కడ కూడా మాఫియాలు అంటే జరుగుతాయా, లేదంటే పీస్ఫుల్గా జరుగుతుంటాయి? కాల్పులు, బాక్సులు ఎత్తుకొని వెళ్ళిపోవడాలు జరుగుతుంటాయి? ఇదివరకు బాక్సులు ఎత్తుకెళ్ళడం అవన్నీ జరిగేవి. ఇప్పుడు ఈవీఎంలు, ఇంక ఇప్పుడు ఈవీఎంలు కాబట్టి ఆ సమస్య లేదు ఇంకా. సో అంటే అంబేద్కర్ జిల్లాలో అటువంటి ఛాలెంజ్ వచ్చిందా మీకు? అంబేద్కర్ నగర్ జిల్లాలో బేసికల్గా పెద్ద ఛాలెంజ్ వచ్చింది ఏంటంటే, అప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అక్కడ ఉన్న కలెక్టర్ గారికి పడలేదు. వాళ్ళకి చాలా పెద్ద గొడవ అయింది. ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ ఏమన్నారంటే, మేము ఈ జిల్లాలో ఎలక్షన్ చేయించలేమనేసి వీళ్ళను. నాకు అప్పుడున్న హోమ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి, బాబు ఈ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ కనిపెట్టాలి, ఎందుకంటే ఆ వచ్చిన అబ్జర్వర్స్లో ఒక అబ్జర్వర్ తెలుగు ఆయన నీతో క్లోజ్గా ఉంటున్నాడు అని మాకు అర్థమైంది. సో నువ్వు ఆయన ద్వారా మిగిలిన అబ్జర్వర్స్తో మాట్లాడి ఈ సమస్యకు సమాధానం ఎత్తుకు, నీ భుజాల మీద ఈ బాధ్యత పెడుతున్నావు అన్న. అప్పుడు నేనేం చేశానంటే నా తెలుగు ఆయనతో నేను మాట్లాడి, సార్ మా ఇంటికి భోజనానికి రండి సార్ అని అందరినీ భోజనాన్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరితోనూ తీరిగ్గా మాట్లాడి, సార్ ఇలాగైతే బాగుండలేదు, ఎలక్షన్ అయితే జరిపించాలి సార్, దానికి కావాల్సిన ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను చూసుకుంటాను, మీరు కలెక్టర్ని మర్చిపోండి, కలెక్టర్ విషయాలన్నీ కూడా నేను గవర్నమెంట్ నాకు ఇదే డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దాని ద్వారా మనం చేద్దాం సార్ అని. సో ఫైనల్లీ దే అగ్రీడ్. ఆ తర్వాత మొత్తం అంతా కూడా. మరి కలెక్టర్ గారికి ఎగో రాలేదు? ఈగో రాలేదు. యాక్చువల్గా ఈగో అంటే గవర్నమెంట్ ప్రెజర్ కదా. గవర్నమెంట్ ఏమంటుందంటే, నువ్వు కొద్ది తగ్గు ఇప్పుడు ఈ టైంలో, నువ్వు పెద్దగా అంటే అతను మాట వినడానికి కూడా వీళ్ళు రెడీగా లేరు. అంత గ్యాప్ వచ్చింది సమస్య అది. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ. సో ఆయన్ని ఆ మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, అది చేయలేదు. సరే ఇంకా ఏదో ఎలక్షన్ దగ్గర పడిపోయింది, ఇంకా అప్పటికి 1 వీక్ టైం ఉంది. సో అది మొత్తం బాధ్యత అంతా నేను తీసుకున్నాను. అంబేద్కర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? మెయిన్పూరి ములాయం సింగ్ యాదవ్ గారి ప్లేస్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళారు నన్ను. ఎలా ఉంటుందండి ములాయం సింగ్ యాదవ్ గారి, అఖిలేష్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ అంటే వాళ్ళంతా ములాయం సింగ్ యాదవ్ అంటే ధరతీ పుత్ర అంటారు. ఆయన హీజ్ పబ్లిక్ తోటి, ప్రజలతోటి బాగా కనెక్ట్ అయి ఉంటాడు. ప్రతి ఒక్కరిని పేరుతో పిలవగలిగే అంత మెమరీ ఉండేది ఆయనకి. అందరినీ అలాగా బాగా గుర్తుపెట్టుకునేవాడు. బాగా రౌడిజం అంటారు కదా బాగా. అంటే వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, తర్వాత ఎలిమినేట్ చేస్తారంటుంటారు. వాస్తవం అంత ఇది కాదు కానీ బట్ ఉంది అగ్రెసివ్ టైప్. పబ్లిక్ అంతా అగ్రెసివ్గా ఉంటారు. సో మరి ఆ ఫోర్స్లో ఎలా పనిచేశారండి అంత సఫికేషన్ టైంలో? అంటే అంటే నాకు కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఉండేది. యాక్చువల్గా ఏమైందంటే, నేను అక్కడ మెయిన్పూరిలో జాయిన్ అయిన టైంలోనే బ్లాక్ ప్రముఖ ఎలక్షన్స్ జరిగాయి. బ్లాక్ ప్రముఖ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పటికే నాకు ఒక ఇమేజ్, ఒక ఇది వచ్చింది అక్కడ ఆ జిల్లాలో. అందరూ కూడా ఇంపార్షియల్గా చేస్తున్నాడు సార్, బాగా చేస్తున్నాడు అని ఒక మెసేజ్ అయితే ఉంది సీఎం గారి దగ్గర. సో ఈ బ్లాక్ ప్రముఖ ఎలక్షన్లో నేను లాఠీచార్జ్ చేసి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేని ఒక ఆయన బాగా కొట్టాను. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. సో కొట్టేసరికి ఆయన ఫోన్ సీఎం గారు ఒప్పుకున్నారా? ఏడ్చుకుంటా సీఎం గారికి ఫోన్ చేశాడు ఆయన, నన్నే కొట్టాడు సార్, బాగా కొట్టేశాడు ఆయన. పబ్లిక్లో కొట్టారా? మా పోలింగ్ బూత్ దగ్గర. ఎందుకు వస్తాడు? బూత్ క్యాప్చర్ చేయడానికి వెళ్ళాడు మొత్తం మనుషులు తీసుకుని. సో అక్కడ దిగిన వెంటనే ఇంకా లాఠీ తీసుకొని వేసాం బాగా. ఇంకా దాంతో ఆయన ఫోన్ చేసి వెంటనే ఆయన దగ్గర లబోదిబోమంటే ఆయన డీజీపీని తిట్టారు, ఎలా 20 ఎస్పీగా పెట్టావు అది ఇది అనేసి. సో
సో డీజీపీ నాకు ఫోన్ చేసి నువ్వు అసలు ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ, నువ్వు ఎవరిని కొడుతున్నావు ఏంటో నీకు అర్థం అవుతుందా, ఎమ్మెల్యేని కూడా కొట్టేస్తా వస్తే నీకు కూడా ఉంటుంది సో ఫైనల్గా నువ్వు అసలు ఇంట్లో నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, ఎలక్షన్ అయిన తర్వాత నీ ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండాను. సరే సార్ నేను ఇంట్లోనే ఉంటాను. మా కలెక్టర్ చెప్పాను నన్ను ఇంట్లోకి నన్ను ఇంట్లో ఉండమన్నా నేను వెళ్ళిపోతున్నా, మిగిలింది నువ్వు చూసుకోను. అమ్మమ్మ నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఎలక్షన్ జరిపించలేను, నేను వచ్చేస్తున్నాను. ఆయన వచ్చాడు, ఇద్దరం ఇళ్లలోనూ కూర్చున్నాం. ఈలోగా పెద్ద ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ ఏరియాలోనే. అంటే ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొడుకుని పబ్లిక్ నాలుగు వైపులా కవర్ చేశారు. ఆయన్ని నన్ను చంపేస్తారని ఆయన ఫోను పైకి ఫైరింగ్ అది అయింది. అంటే ఆ టైంలో ఎలక్షన్స్ అంటే మామూలు కాశ్మీర్ బార్డర్లో ఉన్నట్టు ఉండేది. ఇటు వాళ్ళు ఫైరింగ్ ఇటు వీళ్ళు ఫైరింగ్ అంతా హడావుడు ఉండేది. సరే ఇంకా ఆ టైంలో నాకు చెప్తే మళ్ళీ డీజీపీ గారు ఫోన్ వచ్చింది. బాబు నువ్వు ఇమీడియట్గా ఎక్కడ ఉన్నావు నాకు తెలీదు, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వు వెళ్ళకపోతే ఎవడో కంట్రోల్ చేయలేడు. లేదు సార్ వెళ్ళనలేదు మీరు, మనం ఆన్లైన్ కదా. ఇమీడియట్గా అక్కడ రష్ అయ్యి వెళ్ళి నేను వెళ్ళేసరికి ఇంకా తర్వాత మిగిలినంత కవర్ చేసుకుని మొత్తానికి వి సాల్వ్డ్ ద ప్రాబ్లం. మరి ఎమ్మెల్యే గారి తర్వాత ఎక్కడ ఎదురుపడలేదా మాకు కొట్టారు సార్ మీరు? తర్వాత కలుస్తారు అంటే తర్వాత నా ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేశారు కానీ సీఎం ఒప్పుకోలేదు, లేదా అతనే ఉండాలన్నారు. సరే ఆయన తమ్ముడు కొడుకు వచ్చింది కాబట్టి ఆయన మీకు సపోర్ట్ చేశారు.